వినియోగదారుల ప్రాధాన్యతను బట్టి వరి రకాల్ని సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. మెరుగైన మార్కెట్ ధర పొందే రకాల వివరాల్ని సీజన్కు ముందే రైతులకు తెలియజేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. మార్చి నెలాఖరులోపు 100% పన్ను బకాయిలు వసూలు చేయాలని మున్సిపాలిటీ అధికారుల్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు గుర్తించామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 22న రాష్ట్రంలోని 73 పెట్రోల్ బంకుల్లో 36 బృందాలు తనిఖీ చేసి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసుల వ్యవహారంలో సినీ నటి శ్రీరెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖలో నమోదైన కేసులో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవం కాదని కూటమి నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకే అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేకు భీమవరంలోని క్లబ్లతో సంబంధం ఉందంటూ ప్రచారాలు చేయడం సరికాదని క్లబ్ సభ్యులు అన్నారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగిలించే నేరస్తుల్ని కాకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10,000 నగదు 5 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగను దొంగతనం చేసి అమ్ముకుంటున్న ముఠాను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 88 కిలోల రాగి తీగ స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన రాగిని ఒంగోలులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం దిగువపల్లిలో పప్పూరు గంగిరెడ్డి అనే రైతు పొలంలో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి దారుణంగా హతమార్చారు. పక్క పొలం యజమానిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.